చూస్తున్నది వి5 న్యూస్, మీకోసం మీ వంట. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గురించి, ఆయన యొక్క కొన్ని వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్, మీరు రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి అంటే స్టూడెంట్ దశ నుంచే మొదలు పెట్టారని చెప్పి విన్నాను. అంటే ఎప్పటి నుంచి మీరు ఈ రాజకీయాల వైపు మొగ్గు చూపారు? 10th క్లాస్ టైంకి మా ఊరు పంచాయతీ ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టాం. ఈ ఆటో పట్టుకుని మైక్ క్యాన్వాస్ అంతా తిరగటం మొదలు పెట్టాం. బూత్ ఏజెంట్గా అయితే 2005-6లో మా అమ్మగారి వార్డు మెంబర్ నిలబడ్డారు. అప్పుడు ఆవిడ కోసం అప్పటికి నాకు ఓటు కూడా కొత్తగా వచ్చింది. ఫస్ట్ ఓటు కూడా మా అమ్మకి వేయటం. అప్పుడు ఆ బూత్ ఏజెంట్గా కూడా పనిచేసి అక్కడ నుంచి ఇక్కడ జంగారెడ్డిలో డిగ్రీ అయిన తర్వాత యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ లా చదువుతున్నప్పుడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం ఏదైతే ఉందో TNSF యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా మొదలై అక్కడ నుంచి అందులోనే స్టేట్ కమిటీలోకి, జాతీయ కమిటీలోకి వెళ్ళడం. ఆ తర్వాత ఇంకా మీ అందరూ చూస్తారు. అతి సామాన్యమైన కుటుంబం నుంచి మీరు వచ్చారు. అంటే వాస్తవంగా మాట్లాడాలి అంటే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ కేవలం వారి యొక్క క్యాస్ట్ లేదా క్యాష్ ఈ రెండు అనే అంశాల మీదే ప్రభావితమై రాజకీయాలు ఉంటాయని చెప్పి నేను వింటా ఉంటా. అంటే మీ యొక్క ఎదుగుదల ఎలా సాధ్యమైంది అంటారు? అంటే ఒకటండి, క్యాషే కాకుండా క్యాలిబర్ ఇంకోటి ఉంది. ఆ సీన్ మనం వదిలేస్తున్నాం. ఎవరైతే కమిట్మెంట్ తోని పని చేస్తారో, క్యాలిబర్ ఉంటుందో, ఎవరైతే కనెక్టివిటీ ఎక్కువ మందితో ఉంటారో, సర్వీసింగ్ చేస్తారో, జెన్యూన్ గా పనిచేస్తారో డెఫినెట్ గా అవకాశాలు కూడా ఉంటాయండి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో కొంత ఇది ప్రభావితం చేస్తుంది, 100% చేస్తుంది. కానీ దాంతో పాటు ఇప్పుడు నేనే పెద్ద ఎగ్జాంపుల్. నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు. మా ఇంటి వెనమాల ఎవరో మా నాన్నలు గాని, అమ్మలు గాని, తాతయ్యలు గాని, మామయ్యలు గాని, చిన్నాన్నలు గాని మంత్రులు, ఎమ్మెల్యేలు చేసింది లేదు. ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన నన్ను మరి నేరుగా ఒక రాష్ట్ర సెక్రటరీని చేసి అక్కడ నుంచి మళ్ళీ అధికార ప్రతినిధిగా ప్రమోట్ చేసి ఈ రోజు నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టి అంత పెద్ద విజనరీ నేత పక్కన కూర్చునే అవకాశం కల్పించారు కదా. కాబట్టి అండి ఒకటే, కమిట్మెంట్ తోని పనిచేస్తే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. పనిచేసేటప్పుడు స్వార్థంతో పనిచేస్తే అవకాశాలు మిస్ అయిపోతాయి. అప్లాండ్ ఏరియాలో అంటే మన మెట్ట ప్రాంతంలో మొట్టమొదటిగా న్యాయశాస్త్రంలో PhD చేశారు. మీరు అంటే డాక్టరేట్ సంపాదించారు. మీరు ఏ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసినా గానీ మీకు సుమారు ₹1,00,000 పైమాటే శాలరీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకని ఈ రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు? ఏం లేదండి, ఇప్పుడు యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీకి వెళ్తే కొంత పరిధి లిమిటేషన్, ఒక లిమిట్ లో మనం పని చేస్తాం. కొంతమందికి ఏదో పిల్లల పాఠాలు చెప్తాం, గైడ్షిప్ చేస్తాం, వాళ్ళు ట్రైన్అప్ చేస్తాం. రాజకీయం అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. మనం ఎవరికైనా చెయ్యాలనుకున్నప్పుడు, లార్జ్ స్కేల్ లో ఎవరికైనా మనం హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఇది మనకి పెద్ద ప్లాట్ఫామ్. రెండోది ఏంటంటే మనకు మొదటి నుంచి ఎందుకో తెలియకుండానే కొంచెం సర్వీస్ మోటో అనేది ఉండింది. విద్యార్థి నాయకత్వంలో నుంచి కూడా అవి చేసుకుంటూనే వచ్చాం. దాంట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ పరిపాలన చూసిన తర్వాత ఈ పార్టీలో మనం పనిచేయాలి, అలాంటి వ్యక్తి దగ్గర అలాంటి నాయకత్వంలో మనం పనిచేయాలి అనేటువంటి ఒక దీంతోనే పనిచేయటం మొదలు పెట్టారు. చాలా మంది ఫ్రెండ్స్ ఇప్పటికీ ఫ్యామిలీలు అందరూ అంటుంటారు, ఎందుకు ఈ రాజకీయాలు అవసరమా? ఏదో యూనివర్సిటీకి పోయినా ₹5,00,000 జీతం వస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతావు, ప్రొఫెసర్ దాకా పోతావు కదా, ఎందుకు అంటారు, లేకపోతే ప్రాక్టీస్కి వెళ్ళమంటారు. బట్ ఎందుకో మనసు అసలు ఆ దిశగా ఆలోచన చేయట్లేదు. అంటే పాలిటిక్స్ బాగా ఎడిక్ట్ అయిపోయారా? ఎడిక్ట్ అని కాదు కానీ ఇట్స్ ఏ మ్యాజిక్ అండి. రాజకీయాల్లో మ్యాజిక్ ఉంది. సక్సెస్ అయితే 100% నువ్వు ఎంతమందినన్నా నిలబెట్టవచ్చు, ఎంతమందికైనా సర్వీస్ చేయొచ్చు, ఎంతమందికైనా లిఫ్ట్ ఇవ్వచ్చు. అక్కడ ఏంటంటే చెయ్యొచ్చు అండి, అది కూడా సర్వీస్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ ఎ లిమిటెడ్, ఇదేంటంటే కొంచెం అన్లిమిటెడ్. ఇక్కడ మనం ఒకసారి సక్సెస్ అయ్యామంటే దాని రిజల్ట్ వేరే లెవెల్లో వస్తుంది, దాని సౌండే వేరే వస్తుంది. సరే ఒకసారి దిగాం, చదివాం, అది ఎక్కడికి పోదు, ఓ ప్రయత్నం బలంగా చేస్తున్నాం, కొంత టైం ఉంది, అదృష్టం ఏంటంటే ఏజ్ ఉంది. డెఫినెట్ గా కాకపోతే ఇవాళ కదా రేపైనా మనకి వేరే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ లేకపోతే లేదు. కాకపోతే ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయొచ్చు అనే దాని మీద మనం ఈ రేస్ లో పరిగెడతాం. అవును, కరెక్ట్. అది అయితే ప్రస్తుత రాజకీయాల్లో జనసేన పార్టీ అండలేకుండా మీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లే అవకాశం ఉందంటారా? ముందుకెళ్లే అవకాశం ఉందా లేదా అనేది ప్రజలకి తెలుసు. అయితే ఒకటండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని చేయనటువంటి కేసులో ఇరికించిన తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సైకోటిక్ పరిపాలన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మంచిది కాదు,
ఇలాంటి పరిపాలన సాగనంపడానికి అంటే మీకు ఒక ఇది ఉంటది. ఇప్పుడు ఊరికి ఒక పిచ్చుకొక్క వచ్చింది, పిచ్చుకొక్కను కొట్టాలనుకున్నప్పుడు ఒక్కల మీద వెళ్తే కరుస్తుంది, ఇద్దరు వెళ్తే కరుస్తుంది. ఊరంతా కలిపి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని తరిమి కొడతాం, లేకపోతే మనం మరీ హార్న్ చేస్తున్నానికి కూడా చంపేయటం, లేకపోతే ఇంకో దారి అయితే చేయాలి. అలాగే ఆయన కూడా ఏంటంటే మనతో కలిసి ప్రయాణం చేయడానికి ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అలాంటి సహృదమైనటువంటి వాతావరణంలో ఆయన మంచి మనసుతో వచ్చినాడు. ఆయన తాలూకా హెల్ప్ తీసుకోవటం, కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడైనా ఏదైనా ప్రపంచాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ షార్ట్ అవుట్ చేసుకుని కలిసి వెళ్దాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అని ఏదైతే పిలిపించారో ఆ పిలుపుకి డెఫినెట్ గా కలిసి వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి కలిసి వెళ్దాం. మీరు 2 పదాలు వాడారు, సైకో అని, పిచ్చుకొక్క అని. అంటే సాక్షాత్తు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రిని, 151 సీట్లు సంపాదించినటువంటి ఒక నాయకుడిని మీరు ఆ విధంగా సంబోధించడం కరెక్ట్ అంటారా? నేను సంబోధించడం ఏంటండి, పిచ్చుకొక్క అనేది ఎగ్జాంపుల్ చెప్పాను. సైకో అనేది నేను ఎవరు సంబోధించడం ఏంటి? సాక్షాత్తు ఆయన చెల్లి, స్వయంగా ఆయన రక్త మంచుకు పుట్టినటువంటి చెల్లి, ఆమె ఈ రోజు మాట్లాడే మాటలతో పోతే నేను మాట్లాడే మాటలేమన్నా మాటలా? ఆమె ఇంకో చెల్లి వివేకానంద రెడ్డి గారి అమ్మాయి సునీత రెడ్డి గారు మాట్లాడే మాటలతో పోతే నేను మాట్లాడేది ఏమన్నా మాటలా? కాదు కదా. ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మిగతా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలతో పోలిస్తే నేను మాట్లాడింది సైకో అనేది ఒక సైకలాజికల్ డిజార్డర్. అది నేనేమో అతనే బూతులు ఎట్లా ఏదో వేలు తిట్టినట్టు నేను వేరే బూతులు బట్టి ఎట్లా అతను జబ్బు గురించి సైంటిఫిక్ గా ఉన్న పదం మాట్లాడాను నేను. ఇందులో బూత్ ఏముందండి, అందులో ఏముంటది? గతంలో మీరు 2019కి ముందు మహానాడు సభలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి 4-5 పెళ్ళాలను చేసుకున్నవాడు మాట్లాడితే మీకేమన్నా ఇబ్బందా సార్ అని చెప్పి మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్. అప్పుడు మీ పార్టీ పరిస్థితి ఏమైందో గుర్తుందా మీకు? అంటే 23 సీట్లకే పరిమితం అయిపోయారు. దాన్ని మీరు ఎలా కామెంట్ చేసి ఎలా మీరు దాన్ని సమర్థించుకుంటారు? సమర్థించుకోలేదండి. ఆ రోజు ఆ పర్టికులర్ టైంలోనే ఆ స్టేజ్ మీద మా నాయకుడు చెప్పాడు, తమ్ముడు వ్యక్తిగతంగా ఎవరి మీదకి పోవద్దు, అట్లా బావద్దు, ఏదన్నా ఉంటే మనం పోరాటం చేద్దాం తప్ప వ్యక్తిగత దోషం దిగొద్దు అన్నాడు. ఆ రోజు ఆయన ఖండించాడు, నేను కూడా ఓకే అన్నాను. ఆ తర్వాత ఒక 100 వీడియోలు చేశాను పవన్ కళ్యాణ్ గారిని వేల తిట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ గానీ, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు ఈ పార్టీ వాళ్ళు తిడుతున్నప్పుడు కానీ దానికి మద్దతుగా ఆయనకి మద్దతుగా నేను 100 వీడియోలు చేశాను. అవును, అదే ఇప్పుడు మీరు ఏదైతే తిట్టారో అదే ఓట్స్ మళ్ళీ తిట్టొద్దని మీరే కౌంటర్ చేస్తున్నారు. అదే అంటానండి. ఇప్పుడు శేషు అనేవాడు ఒక నార్మల్ అండి, ఆ రోజు కేవలం ఒక విద్యార్థి నాయకుడు. శేషు అనేవాడు ఒక విద్యార్థి నాయకుడు. ఆ రోజు తిట్టడానికి ఒక పరిస్థితి. అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. కాదు నేను టిఎన్ఎస్ఎఫ్ లీడర్ గా ఉన్నాను, స్టేట్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగానే ఉన్నా. అప్పటికి నేను కమిటీలోకి స్టేట్ సెక్రటరీగా గట్రా రాలేదు, కేవలం విద్యార్థి నాయకుడిగా. ఆ రోజు పరిస్థితి ఏంటంటే, ఆ రోజు తిట్టడానికి కారణం ఏంటంటే బేస్డ్ ఆన్ ఏజ్, మనకు ఉండేటువంటి ఆవేశం, అప్పుడు ఉన్నటువంటి వయసు ఒకటే. రెండోది ఏంటంటే 4 సంవత్సరాల పాటు ఆయన మాట్లాడకుండా అచ్చంగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టడం కోసమే సభ పెట్టినట్టుగా తిడుతున్నప్పుడు డెఫినెట్ గా ఎందుకో యువకుడిగా నాకు కోపం వచ్చింది, బాధ అనిపించింది. ఆ విషయం మీదే నేను మాట్లాడాను. మాట్లాడుతున్న క్రమంలో మా అధినాయకుడు డిసిప్లినరీ లీడర్ కాబట్టి ఆయన ఇమీడియట్ గా ఖండించాడు. అక్కడతో నేను అది ఆపేశాను. తర్వాత అనేక సభల్లో నేనే ఆయన గురించి మాట్లాడాను, పొగిడాను. వీళ్ళ తిడుతుంటే అది తప్పయ్యా నేనే మాట్లాడాను. దానికే ఉంటాను. సరే, ఇప్పుడు మీరు అలయన్స్ ఉంది కదా, మీకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, రాబోయే ఎన్నికలకి ఖచ్చితంగా మీరు గెలవగలరన్న నమ్మకం మీకుందా? అరే, ఆ ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అవుతుందండి? జగనే చెప్తున్నాడు కదా, నేను ఓడిపోవడానికి సిద్ధం అని పెద్ద ఫ్లెక్సీలు వేసి కడతాడు కదా. ఓడిపోవడానికి దేనికి సిద్ధం? ఆలోచించండి లాజికల్ గా. అధికారం కోసం సిద్ధం అంటే వాళ్ళ కాన్సెప్ట్ అది కాదు కదా. అందుకే అంటున్నాను, లాజిక్ గా చెప్తున్నాను. అధికారం కోసం సిద్ధమా అని అంటానికి మీరే అధికారులు ఉన్నారు. ఎన్నికలకి మేము సిద్ధమా అని అనడానికి మీరు పెట్టేది కాదు, మేము పెట్టేది కాదు, ఎలక్షన్ కమిషన్ సిద్ధమా అనాలి. అది ఏమండి, దేనికి మీరు సిద్ధం? పరిగెట్టుకుని ఇంటికి పోవటానికే కదా సిద్ధం అనేది. ఇక దేనికి సిద్ధం? ఆయనకి మాటలే తీసుకుందామండి, జగన్మోహన్ రెడ్డి గారి మాటలే తీసుకుందాం. 2019 ఆయన ప్రమాణ స్వీకారం రోజున ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి? ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిని. అంటే ఆయన పేదలకి పెత్తందారులకి మధ్య. లెట్ మీ కంప్లీట్. క్వశ్చన్ ఎదురు కంప్లీట్ చేయను, నేను ఆన్సర్ చేస్తాను. చెప్పండి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఓ పక్కన కేసీఆర్ గారు, స్టాలిన్ గారు వీళ్ళంతా ఉండగా మాట్లాడినటువంటి మాట ఏంటి? నేను ఈ రాష్ట్రానికి 30 ఏళ్ళు సీఎం ని, 30 ఏళ్ళు నేనే ఉంటాను. మా నాన్నగారి పక్కన
నా ఫోటో ఉండాలి ప్రతి ఇంట్లో కూడా. మా నాన్నగారు సంక్షేమంలో ఒక్క అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తాను, 30 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పాడు కదా. అవును. అది కట్ చేస్తే 21కి వచ్చేటికి ఏమైందండి? స్కూల్ పిల్లల బ్యాగులు కిట్లు పంచే మీటింగ్ లో, రాయలసీమలో పెట్టినటువంటి మీటింగ్ లో ఏం మాట్లాడాడండి? నా వెంట్రుకు కూడా పేకలేదని ఇలాగా చూయించి మాట్లాడాడు చీఫ్ మినిస్టర్ పిల్లలు ఉన్నటువంటి సభలో. ఇవాళ ఎంతమంది వచ్చినా దుష్ట చతుష్టయం అనే పదం వాడి వీళ్ళు ఎంతమంది వచ్చినా వెంట్రుకు కూడా పేకలేరు అని చెప్పారు కదా. కంటిన్యూషన్. అది కట్ చేస్తే తర్వాత ఏమన్నారు? వాళ్ళ మాదిరి నాకు ఆంధ్రజ్యోతి లేదు, వాళ్ళ మాదిరి నాకు ఈనాడు లేదు, వాళ్ళ మాదిరి నాకు TV5 లేదు, వాళ్ళ మాదిరి రామోజీరావు లేడు, వాళ్ళ మాదిరి రాధాకృష్ణ లేడు, వాళ్ళ మాదిరి పవన్ కళ్యాణ్ లేడు, దత్తపుత్రుడు లేడు, మేమందరం కలిసి వస్తున్నారు, నేను సింగిల్ గా వస్తున్నా, ఏంటి నేను మిమ్మల్ని నమ్ముకున్నా అన్నాడు కదండి. ఓయి నాట్ 175 అని చెప్పని ఎక్కడికక్కడ బోర్డుల మీద రాశారు కదా. మరి ఈ 24కి వచ్చేటికి ఏం మాట్లాడాడు? నేను మిమ్మల్ని నమ్ముకున్నా, మీ బిడ్డ ఒంటరిగా అవుతుంది, ఎవరు లేరు, నేను అనాథనే, మీరే నన్ను కాపాడాలా, మీరే నన్ను కాదు కదా. పొలిటికల్ గా ఎవరి దారి వాళ్ళు ఎన్నుకుంటారు కదా. అదే అన్నానండి. నువ్వు యాజ్ చీఫ్ మినిస్టర్ నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఇయర్ కి ఇన్ని తేడాలు వస్తున్నాయి అంటే నీకే అర్థమైపోతుంది. మొన్న ఏమన్నాడండి? మొన్న 24 అంటే మొన్న 19వ తారీఖున 4 కోట్లు ఖర్చు పెట్టి టైమ్స్ దేంతో పిల్లలకు ప్రోగ్రామ్ పెట్టి ఏం మాట్లాడాడు? ఈ టైంలో ఇప్పటికిప్పుడు దిగిపోవటానికి కూడా రెడీ అన్నాడు. అవును, ప్రజలు కనుక తిరస్కరిస్తే అదే 175 నాయే వస్తాయని, వీళ్ళు ఎవరో రారని, ఓడిపోతారని, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అనే స్థాయి నుంచి ఇప్పుడు దిగిపోతాను అని అంటే నీ వాట నువ్వు ముందే లేదు. అలా కాదు ఆయన అన్నది. ప్రజలు తిరస్కరిస్తే ఎప్పుడు రాబోయే ఎన్నికలకి తిరస్కరిస్తే నమ్మకం పోయింది కాబట్టి ఆ మాట వచ్చింది. లేకపోతే యాజ్ చీఫ్ మినిస్టర్ గా నీకున్న కాన్ఫిడెన్స్ లో నువ్వేం మాట్లాడాలి? అసలు క్వశ్చనే లేదండి. నేను అద్భుతమైనటువంటి పరిపాలన అందించాను, సంక్షేమాన్ని అందించాను, ప్రజలు నన్ను తప్ప వేరే వాళ్ళు కోరుకోరు, నేను దిగటం అనేది జరగని పని అని అప్పుడే చెప్పిన. 2019 యాజ్ చీఫ్ మినిస్టర్ చెప్పిన మాట 2024 యాజ్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అంటే మీరు అనుకుంటే సరిపోదు, ఆయన అదే కాన్ఫిడెన్స్ ఉన్నారు. గమనించారో లేదో? ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. అందుకే సరే నెక్స్ట్ వెళ్ళిపోదాం. సచివాలయం 13,000 12,000 ఇచ్చి 2 సంవత్సరాలు గుడి చాకరీ చేయించలేదు. దాంతో వాళ్ళు ఇష్టపడి చేస్తారు, గతి లేక చేస్తున్నారు. 5,000 అంటే 2014లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు కాదు, వాళ్ళ పార్టీ గవర్నమెంట్ కదా. Please subscribe to V5 channel. Thank you. Please like and subscribe to V5 News. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.